కుప్పంలో మహిళలపై జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 5 లక్షల చెక్లను అందజేసినట్లు కడప ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మహమ్మద్ తెలిపారు. బాధిత మహిళా శిరీషకు మున్సిపల్ పరిధిలో 50 సెంట్ల భూమిని కేటాయించినట్లు చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయంగా వాడుకోవాలని చూడడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. మహిళకు సాయంగా ఉండాల్సింది పోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో వైసీపీ శ్రేణుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను అలాగే కొనసాగిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా కుప్పం మండలం రాగిమనుమట్టి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా నజియా బేగం గత 15 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అయితే అదే గ్రామానికి చెందిన వైసీపీ కో ఆప్షన్ సభ్యుడు అఖ్తర్ తరచూ వేధిస్తుండేవాడని బాధితురాలు బోరున విలపించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని బాధితురాలిని పరామర్శించారు. మాజీ మంత్రి చెవిరెడ్డి అరెస్టును వ్యతిరేకిస్తూ తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. వారు డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించి ఆయనకు వినతి పత్రం సమర్పించారు. చెవిరెడ్డి అరెస్టును అక్రమమని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని వరంగల్ జిల్లా గరీబ్ నగర్కు చెందిన ఓ వికలాంగురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వికలాంగురాలకి గృహలక్ష్మి కింద ఇంటి నిర్మాణం మంజూరు అయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పాడని బాధితురాలు వాపోయింది. వికలాంగురాలకి మద్దతుగా ప్రతిపక్షాలు నిలబడ్డాయి. అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంపై విమర్శలు చేశారు. బాధితురాలకి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయాన్ని విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆడదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులో భాగంగా విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. మరికొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉందని సంబంధిత అధికారులను విజిలెన్స్ అధికారులు కోరారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బేకరీలో షాక్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైందని బాధితుడు వాపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం లబ్ధిదారులకు బజాజ్ ఫైనాన్స్ రూపంలో చేతును మిగిల్చింది. చేతికి అందాల్సిన సొమ్ము బ్యాంకు ఖాతాలో చెక్ బౌన్స్ అయ్యి వేలాది రూపాయలు కట్టయ్యాయి. ఆగ్రహించిన లబ్ధిదారులు బజాజ్ ఫైనాన్స్ దాడికి యత్నం చేశారు. బజాజ్ ఫైనాన్స్ లో ఉన్న మొత్తం చెల్లించామని ఇంటి వద్దకు వచ్చి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. పూర్తిగా చెల్లించిన తమ బ్యాంకు ఖాతాలో నగదు కట్టయిందని ఆరోపించారు. తల్లికి వందనం డబ్బులు తమకు అందడం లేదన్నారు. పోలీసులు బజాజ్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులను పిలిపించి విచారించారు. ముద్రా లోన్ ఇస్తామంటూ రాంప్రసాద్ అనే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. అతన్ని ట్రాప్ చేసి అకౌంట్లో నుంచి 1,17,000 రూపాయలను మాయం చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు లబోదిబ్బం అంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిర్ధారణ లేకుండా ఎటువంటి లింక్ క్లిక్ చేయొద్దని ఎస్ఐ విశ్వనాథ్ అన్నారు. ఎవరికి బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్పొద్దంటూ సూచించారు. బాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడిచినా ప్రజలకు మేలు జరగలేదని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర మండిపడ్డారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అరాకొర పథకాలను అందజేసి సూపర్ 6 మొత్తం పూర్తయ్యాయని అనడం సరికాదని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య హాజరయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలపై చర్చించినట్లు నేతలు తెలిపారు. జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గోదావరి బిర్చి 10 మీటర్ల దూరంలో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ఇసుక తవ్వకాల వల్ల నది తీరాల్లో దిశ మారి నది కోత ఎక్కువ అవుతుందని వాపోయారు. ఫలితంగా నది కోత
శ్రమించి తమ సారవంతమైన భూములు నది గర్భంలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా తురువాల గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సొంత అన్ననే తమ్ముడు తుపాకీతో కాల్చి చంపాడు. మేకల విషయంలో అన్నదమ్ములిద్దరూ గొడవ పడ్డారు. హంతు చూస్తామంటూ ఒకరిపై ఒకరు వాదించుకున్నారు. ఆవేశానికి గురైన తమ్ముడు అన్న రాముపై నాటు తుపాకీతో దాడి చేశారు. ఈ ఘర్షణలో బాధితుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని స్టేషన్కి తరలించారు. పారిశుద్ధ కార్మికులకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యారంగంలో భారీ విప్లవానికి నాంది పలికిన మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. పారిశుద్ధ కార్మికుల పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా దృష్టిలో ఉంచుకొని వారి పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేయాలన్నారు. నిర్మల్ జిల్లా గద్దెన్న ప్రాజెక్టు వద్ద జిల్లా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో తక్షణమే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో డీడీఆర్ఎఫ్ ఏర్పాటైందన్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను ఎలా కాపాడాలో, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో మాక్ డ్రిల్స్లో ప్రదర్శనలు ఇచ్చారు. మిషన్ భాగీరథ నీరు అందడం లేదని నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామస్తులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు కాలనీలో 10 రోజులుగా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అధికారులను చుట్టుముట్టి సమస్యలపై నిలదీశారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇల్లు సైతం అర్హులకు అందడం లేదని పంచాయతీ కార్యదర్శిపై ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకి కొత్తగా వచ్చిన తహసీల్దార్ వింతగా ప్రవర్తిస్తున్నాడు. సమస్యలు పరిష్కరించాల్సిన ఆఫీస్కు వాస్తు దోషం ఉందంటూ ముందు తలుపును మూయించాడు. దీంతో కార్యాలయాన్ని వచ్చిపోయేవారు ఒకటే దారిలో నడుస్తున్నారు. పెనుబల్లి తహసీల్దార్ ఆఫీస్కు 3 ద్వారాలు ఉండేవి. అయితే 2002లో ఏసీబీ రైడ్స్ జరిగి 2పై కేసులు నమోదయ్యాయి. దీంతో వాస్తు దోషం ఉందని మెయిన్ దర్వాజా బంద్ చేయించారు. కానీ వారం రోజుల క్రితం వచ్చిన తహసీల్దార్ మరో అడుగు ముందుకేసి ఆఫీసు ఉన్న దర్వాజా కూడా వాస్తుకు అనుకూలంగా లేదని బంద్ పెట్టి తాళం వేశారు. ప్రస్తుతం 2 దర్వాజాలకు తాళాలు వేసి ఒక్క దారిలోనే నడుస్తున్నారు. దీనివల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కనకాపూర్ గ్రామానికి చెందిన ముత్యం అనే వ్యక్తి హల్చల్ చేశాడు. గ్రామంలోని తన సొంత భూమిని వేరొకరు కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జాదారుడు 3 రోజుల నుంచి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా 2,20,000 నిధులతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల కోరిక మేరకు 10 రోజులలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, వర్షాకాలంలో నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ఇంటింటికి వెళ్లి గ్రామస్తులను పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రజలు ఆందోళన చేపట్టారు. బెల్ట్ షాపులు వద్దంటూ మహిళలు నిరసన తెలుపుతున్నారు. ప్రతి బెల్ట్ షాప్ వద్దకు వెళ్లి మద్యం విక్రయాలు జరపరాదంటూ పబ్లిక్ గా హెచ్చరిస్తున్నారు. జనవాసాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం సేవించి తాగుబోతులు న్యూసెన్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే లక్షల డిపాజిట్ చెల్లించి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుంటే ఉన్నపలంగా షాపులు మూసేయాలంటే ఎలా అని బెల్ట్ షాప్ నిర్వాహకులు వాపోతున్నారు. నంద్యాల జిల్లా అహోబిలం క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 2,000 మంది విద్యార్థులు, కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొని యోగాసనాలను వేశారు. నిరంతర యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ రాజ్కుమార్ చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలు, దేశంలో నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేస్తానని డిఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ వివేక్ అన్నారు. కిసాన్ పరిసర సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. గతంలో వర్షాలు, వరద బాధితులకు చేయూతనందించానన్నారు. తనపై ఎన్ని కేసులు బనాయించినా లెక్క చేయనని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తేల్చి చెప్పారు.
తాగిన మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ వైర్లను పట్టుకున్న ఘటన సరూర్ నగర్లో చోటు చేసుకుంది. నారాయణ ఖేడ్కు చెందిన వీరయ్య అనే వ్యక్తి తెలిసిన వారితో కూర్చొని మద్యం సేవించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరగడంతో మద్యం షాపుకు ఆనుకుని ఉన్న కరెంటు తీగలు పట్టుకుని విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వీరయ్యను హాస్పిటల్కి తరలించారు. వైన్ షాప్కు ఆనుకుని విద్యుత్ తీగలు వెళ్లడం వల్ల గతంలో కూడా విద్యుత్ ఘాతాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయారు. కొర్రిపాడు వద్ద అంబటి హడావిడి చూస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వాహనాలు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసు వర్గాలు చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అంబటి మమ్మల్ని ఆపుతారా అంటూ గొడవ పడ్డారు. ఎంత చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా దూషించారు. గుంటూరు జిల్లా కొర్రిపాడు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో బేగంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు డాగ్ స్క్వాడ్తో విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. బాంబు పెట్టారన్న సమాచారం రావడంతో సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో ఉండే డిజాస్టర్ సిబ్బంది కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ చెందిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం జరిగింది. సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధిలో పోలీసులు ఆకస్మికంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. నగర పోలీసులతో కలిసి మొత్తం 200 మంది పోలీస్ సిబ్బంది అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. పాటిగడ్డ, ఎల్బీటీ నగర్ ప్రాంతాల్లోని 500 ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినట్లు డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. నివాసితులతో మాట్లాడి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులను ప్రశ్నించడంతో పాటు వారి గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న కురువ వెంకటేష్ అనే యువకుడిని కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు చెడు అలవాట్లకు బానిసై చోరీలు చేస్తున్నాడని ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. దుండగూడ నుంచి 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సామాజిక న్యాయానికి ప్రతీక అని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1,82,000 విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 107 మంది లబ్ధిదారులకు చెక్కులను ఇచ్చారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళల అభ్యున్నతికి, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబంలో సంక్షేమ పథకాలు వెలుగు నింపుతున్నాయన్నారు. విశాఖపట్నంలో ఈ నెల 21న చారిత్రాత్మక కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. యోగా ఉత్సవం విశాఖకు గ్లోబల్ గుర్తింపు తీసుకురాబోతుందని చెప్పారు. ఈ నెల 21న విశాఖలో జరగనున్న యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జాతీయ మహిళా కమిషన్ను అమరావతి రాజధాని మహిళలు కలిశారు. వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు ఫిర్యాదు చేశారు. రాజధానిపై విషం చిమ్ముతున్న టీవీ ఛానల్ ప్రసాదాలు నిలిపివేయాలని కోరినట్లు చెప్పారు. తమ వినతులపై జాతీయ మహిళా కమిషన్ సానుకూలంగా స్పందించినట్లు మహిళలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా జెండాల తండా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రినే ఓ కసాయి కూతురు అతి కిరాతకంగా హత్య చేసింది. తన ప్రేమకు కన్న తండ్రి అడ్డు వస్తున్నాడని ప్రియుడు అతని కుటుంబ సభ్యులతో కలిసి కట్టేసి కొట్టి చంపింది. మృతుడు దారావత్ కిషన్ అని బంధువులు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్లపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను ట్యాప్ చేశారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువ కథానాయకుడు సందీప్ కిషన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ శ్రీపాదం ఆగ్నేశమ్మ విశాఖపట్నంలో కన్నుమూశారు. జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన ఆగ్నేశమ్మ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె విశాఖలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. ఆగ్నేశమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్ పాల్గొని తన నానమ్మకు నివాళులర్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటన 2 రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిన్తో రేపు రేవంత్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వయసు పైబడిన ఒకరిపై ఒకరికి తరగని ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ వృద్ధ జంట. 93 ఏళ్ల భర్త తన భార్య కోసం మంగళసూత్రం కొనడానికి నగల దుకాణానికి వెళ్లగా వారి అన్యోన్యతకు ఫిదా అయిన దుకాణ యజమాని నామమాత్రపు ధరకు దానిని అందించిన ఘటన అందరి హృదయాలను ద్రవింపజేస్తుంది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లా అంబోరాలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస తెలంగాణ ప్రజలపై లేదంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. వెనకటికి ఎవడో ఏది అడగకుంటే సచ్చిందాకా సాగుతా అన్నాడంట. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఉందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఏపీ హైకోర్టులో కన్నప్పకు సినిమా ఊరట లభించింది. చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నిన్న ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 27న చిత్రం విడుదల కానుందన ఆ ప్రక్రియను నిలువరించాలని కోరారు. ఇందుకు హైకోర్టు అంగీకరించలేదు. సినిమా విడుదల అయ్యాక అభ్యంతరకర విషయాలు ఉంటే తొలగించేలా ఆదేశిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో కన్నప్ప చిత్రం విడుదలకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయింది. టీడీపీ కార్యకర్తపై దాడి చేశారనే కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ సహాయంతో సురేష్ ను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న నందిగం సురేష్ కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వారిని లోపలకు అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పక్కాగా గురుకులాలను నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు సమీక్షించారు. గురుకులాల పాఠశాలల ప్రారంభం నాటికి పిల్లలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలన్నారు. సరైన వసతులు లేని గురుకులాల భవనాలను అవకాశం ఉన్న చోట ప్రత్యామ్నాయ భవనాలకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫార్ములా ఈరీస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ ఓ టైంపాస్ చేసినట్టుగా ఉందని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విచారణకు హాజరైన రోజు ఎక్కడున్నారని ప్రశ్నించగా తాను జగిత్యాల వెళ్లినట్లుగా సమాధానమిచ్చారు. ఫార్ములా ఈరీస్ కేసులో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారని తెలిపారు. హరీష్ రావుకు ఆరోగ్యం బాగలేదనే విషయం తమకు తెలియదని, హాస్పిటల్కి కూడా వెళ్లలేదని, ఆయనకు ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పేరును శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలని టీటీడీ అభ్యర్థించింది. అయితే ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి టీటీడీ అభ్యర్థనపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర ట్వీట్ చేశారు. పేరు మార్చాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం అభ్యర్థనను తాను పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. ఈ పేరు వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరియు ప్రపంచ ప్రాముఖ్యతను గౌరవిస్తుందని చెప్పారు. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును ఈ నెల 25కి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి సరస్వతి చెప్పారు. ఫోటోలు మార్పింగ్ చేసిన కేసులో సిఐడి నమోదు కోర్టులో హాజరుపరిచారు. తీర్పు అనంతరం బాపట్ల పోలీసులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నేరాల నియంత్రణకు సహకారం అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్లో అభయ మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 3700 ఆటోలను క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా అనుమానితులు ఆటోలో ప్రయాణించినట్లు గమనిస్తే డైల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఫోక్సో చట్టంపై పోలీసులు అవగాహన కల్పించారు. నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలను వారికి వివరించారు. వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. అమాయకులు తెలిసి తెలియక మాయమాటలు నమ్మి మోసపోతున్నారన్నారు. ఇలా నిర్మూలించడానికే అవగాహన కల్పిస్తున్నామన్నారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. బీచ్ రోడ్లో యోగాంధ్ర ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్ల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పోచారంలోని జర్నలిస్ట్ కాలనీని మోడల్ జర్నలిస్ట్ కాలనీగా రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 2 ఏళ్ల క్రితం జర్నలిస్టులకు అందించిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు 50 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో విద్యుత్, నీటి సరఫరా పనులు పూర్తయ్యాయని, అంచెలంచెలుగా కాలనీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై నెలకొన్న ఆందోళనలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు వరుసగా 2వ రోజు నష్టాలను చవిచూశాయి. అయితే ఫైనాన్షియల్, ఆటో రంగాల షేర్లతో కొనుగోళ్లు మద్దతు లభించడంతో మార్కెట్లు భారీ పతనం నుంచి కొంతమేర కోలుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకున్న ఈ నిర్ణయం భారత రహదారి మౌలిక సదుపాయాల ప్రస్థానంలో ఒక గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. ప్రయాణికుల చిరకాల డిమాండ్కు ఈ నిర్ణయంతో సరైన పరిష్కారం లభించిందని పవన్ పేర్కొన్నారు. టోల్ చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రైవేటు వాహన యాజమానులకు ఈ కొత్త విధానం ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. DNA పరీక్షల ద్వారా 184 మంది వివరాలు గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి ప్రకటించారు. గుర్తించిన మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో DNA ప్రయోగశాల 24 గంటలు పనిచేస్తుంది. ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. AI జనరేట్ కాంటెంట్ పై వాటర్ మార్కింగ్ లేదా క్లియరెన్స్ డిక్లరేషన్ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం AI యుగం నడుస్తోందని, టెక్నాలజీతో అవసరమైన వ్యవస్థను సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో జరుగుతున్న G7 దేశాల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకు ముదురుతుంది. వరుసగా 6వ రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. ఇక ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుబుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక ప్రాంతాలు, నగరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూస్తుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు 585 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల సంఘాలు తాజాగా తెలిపాయి.